హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మీ యువర్ సురేందర్. మనం ఈరోజు అయితే హైదరాబాద్లోని బిర్లా మందిర్కి వచ్చాం. బిర్లా మందిర్ అనగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేదంటే పాలరాతితో చేయబడిన విగ్రహాలు. సో ఇక్కడ అదే ఫేమస్. సో మనం బిర్లా మందిర్ పై టాప్ వ్యూకి వచ్చి చూస్తే మనకైతే ఏమేమి కనబడతాయో చూద్దాం ఒకసారి. అయితే చూడండి, నాతో పాటు హుస్సేన్ సాగర్ అయితే పక్కకే కనబడుతుంది, సెక్రటేరియట్ ఉంటుంది, అమరవీల సార్క చిహ్నం ఉంటుంది, లూమినీ పార్క్ ఉంటుంది, లాల్ బహదూర్ స్టేడియం కూడా కనబడుతుంది, బుద్ధ విగ్రహం ఉంటుంది, రవీంద్ర భారతి ఉంటుంది, అసెంబ్లీ ఉంటుంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెద్ద విగ్రహం అయితే మన కళ్ళతో కనబడుతుంది. చూడండి ఫ్రెండ్స్. టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు అయితే ఓపెన్ చేసి ఉంటుంది. ఎంట్రీ అయితే ఫ్రీ ఉంటుంది, ఎవరు మనీ అయితే ఏం అడగడు ఫ్రెండ్స్. సో ఇది బిర్లా ఫౌండేషన్ కాబట్టి, ఫౌండేషన్ వాళ్ళు నిర్మించారు కాబట్టి ఫ్రీ ఉంటుంది. ఇక్కడ లడ్డు ప్రసాదాలు అయితే ఏం దొరికాయి ఫ్రెండ్స్, ఫస్టే చెప్తున్నా, మనమైతే కొనుక్కోవాలి, కింద దొరుకుతుంది. సో అది మనీ బట్టి తీసుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని అయితే మనకు స్పెషల్ దర్శనాలకి కొన్ని ఫ్రీ లడ్డూలు అయితే ఉండవు. సో మనం బయటలు పెట్టుకొని కొనుక్కోవాలి, తినాలి ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్. మనమైతే బయలుదేరదాం. చూడడానికి స్టార్టింగ్లో అయితే చిన్న గల్లీ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గల్లీ నుంచి మనం సాహసం చేసుకుంటూ పోతూనే ఉండాలి. పోల ఒక పెద్ద గుట్టే కదా ఫ్రెండ్స్. ఆ గుట్టనైతే ఎంత పెద్దగా ఉంటుందో తెలుసా, చాలా పెద్దగా ఉంటుంది. ఈ గుట్ట పైన మనకు పాలరాతి నిర్మాణం అయితే నిర్మించబడి దానినే బిర్లా మందిర్ అంటారు ఫ్రెండ్స్. ఈ బిర్లా మందిర్ మరి ఇంకోటి ఢిల్లీలో కూడా ఉంది. ఇది వెంకటేశ్వర స్వామిది అయితే అది ఏమో తెలియదు ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్. హైదరాబాద్లో ఎవరైనా బిర్లా మందిర్కి వెళ్తే అందులో ఏ టెంపుల్, ఏ దేవుడు ఉంటాడో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. పెట్టిన వాళ్ళకైతే నేనైతే సబ్స్క్రైబర్స్కి ఒక గిఫ్ట్ ఇస్తాను ఫ్రెండ్స్. అది సో ఫ్రెండ్స్, మనం అయితే చూస్తున్నాము ఒక కలెక్ట్ టవర్ అయితే చూస్తున్నాం. దాంట్లో నుంచి అయితే మనం పోవాలి ఫ్రెండ్స్. అది మొత్తం మిల్క్ స్టోన్తో అయితే నిర్మించబడింది. అదే పాలరాతి అంటారు ఫ్రెండ్స్. తో మనం పార్కింగ్ నుంచి టాప్ వ్యూ వరకు మొత్తం గుడి టెంపుల్ మొత్తం మనకైతే మిల్కీ స్టోన్తో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే రాజస్థాన్ నుంచి అయితే తీసుకొచ్చారట ఫ్రెండ్స్. మనమైతే ఇలా లోపలికి వెళ్తూ ఉంటే మనకైతే చెప్పుల స్టాండ్ దగ్గర మన చెప్పులు అయితే పెట్టుకొని బయటికి పోవాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే వాళ్ళు అయితే మనీ తీసుకుంటున్నారు, బట్ మనది ఫౌండేషన్ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు తీసుకుంటారు మనకైతే తెలియదు ఫ్రెండ్స్. స్టార్టింగ్లోనైతే మనకి చిన్న చిన్న విగ్రహాలు అయితే కనబడుతున్నాయి. ఇది స్టార్టింగ్. ఇక్కడ మొత్తం ఎన్ని విగ్రహాలు అయితే దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి. అయితే మెయిన్గా వచ్చేసి బిర్లా మందిర్ అనగానే మనకైతే వెంకటేశ్వర స్వామి, పద్మావతి, ఆండాలతో పాటు బ్రహ్మ, విష్ణు, శివుడు, వినాయకుడు, దుర్గాదేవి, సరస్వతి, లక్ష్మీదేవి, హనుమంతుడు, సాయిబాబా లాంటి విగ్రహాలు చాలా మనకి కనబడతాయి ఫ్రెండ్స్. అవన్నీ మనం వ్యూలో చూసుకుంటూ ఒక్కొక్కటిగా మనం వర్ణించుకుంటూ చూసుకుంటూ మీకు లాస్ట్ వరకు వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీకు అన్ని క్లుప్తంగా క్లియారిటీగా చెప్తా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, బాల్కనీ నుంచి చూస్తే మనకు పార్కింగ్ ప్లేస్ కనబడుతుంది. విష్ణుమూర్తి విగ్రహం బ్లాక్ కలర్లో చూస్తున్నారు కదా, అదైతే విష్ణుమూర్తి విగ్రహం. స్టార్టింగ్లో మనకు ఎంట్రన్స్లో పెద్ద విగ్రహము 7 feet 8-9 feet వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలా దర్శనం అయిపోయిన వాళ్ళైతే కింద పార్కింగ్లో కొంచెం లడ్డూలు, సమ్ విగ్రహాలు అయితే తీసుకుంటారు. కింద తీసుకొని అక్కడ కొంచెం పీస్ విశ్రాంతి అయితే తీసుకుంటారు కింద బాల్కనీ ప్లేస్లో ఫ్రెండ్స్. ఇక్కడ మేము బాల్కనీ అయితే ఎక్కినాం. మనం చూస్తున్నాం విగ్రహం, హనుమంతుని విగ్రహం. స్టార్టింగ్లో మనకు విగ్రహాలు అయితే కనబడతాయని చెప్పిన కదా, అలా పైన కొంచెం వెళ్ళిన తర్వాత ఆ స్టెప్స్ నుంచి అయితే మనం వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్తాము. సో మనం టైమే అక్కడ చూసుకోవచ్చు. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చరల్ ఆర్టిఫిషియల్ ఏంటంటే శిల్పాలు చెక్కిన విగ్రహం అయితే మనం చూస్తున్నాం. సో ఈ దేవతనైతే మనకైతే తెలియదు, సమ్ ఏంటంటే బలిస్తుంది, సమ్ టెంపుల్కి చుట్టుప్రక్కల మొత్తం శ్లోకాలతోనైతే రాసి పెట్టి ఉంటుంది ఫ్రెండ్స్. అది హిందీలో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. సో మనం చూసాం. టెంపుల్ గర్భగుడికి వెళ్ళిన తర్వాత మనమైతే కృష్ణుడు అర్జునునికి నీతోపదేశం ఇచ్చే పాలరాయితో కట్టబడిన విగ్రహం అయితే మనం చూస్తాం. సో ఇది వీళ్ళ ప్రొటెక్షన్కి డ్యామేజ్ కాకుండా మనకి ఎట్లా ఇది ప్రొటెక్ట్ చేశారో చూడండి. సమ్ మిర్రర్తోని 2 sides వీళ్ళు ప్రొటెక్ట్ చేశారు. సో ఇంకా మనకు రూఫ్ పైన కూడా టోటల్గా మనకు పాలరాతి నిర్మాణం అయితే ఉంటుంది. సో టోటల్గా చెప్పాలంటే ఈ టెంపుల్ స్ట్రక్చర్ మొత్తం మనకి పాలరాతి విగ్రహంతోనైతే నిర్మించబడి ఉంటుందైతే మనకు కనబడుతుంది. సో ఇక్కడ క్యూఆర్ స్కాన్ చేస్తే మనకు మనీ డొనేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది అడ్వాన్స్ టెక్నాలజీ. ఏంటంటే
మనం హుండీలో వేయకుండా డైరెక్ట్ ఫౌండేషన్ వాళ్ళకి అకౌంట్లోకి చేరేదానికి బెస్ట్ నాలెడ్జ్ ఇది ఏంటంటే లైక్ ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ. సో మనమైతే టెంపుల్ పైకి పోతున్నాం గర్భగుడి నుంచి. గర్భగుడి నుంచి వెళ్ళిన తర్వాత మనం ఇది మెయిన్ వెంకటేశ్వర స్వామి ఉండే ప్లేస్ ఇది గర్భగుడి లోపల. సో ఇది దీనికి స్ట్రైట్గా మనకైతే గజస్తంభం అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. గజస్తంభం వచ్చేసి ఇది గోల్డెన్ కలర్లో ఉంది. దీనికి ఆపోజిట్ ఇంకో గర్భ సో నేను ఇక్కడ చూడంగానే ఒక ఐడెంటిఫై చేసా, ఇది ఏం నిర్మాణం రాబోయ్ అనుకున్న ఫ్రెండ్స్. మధ్యలో నాకేదో ఒకటి స్టక్ అయిపోయింది. సో ఇలాంటి స్ట్రక్చర్ నేను ఎక్కడో చూసినంటే నేను తమిళ్లోనే మీనాక్షి టెంపుల్లోనైతే చూసిన ఫ్రెండ్స్ ఆ సింహం. సో ఈ దేవత పేరు అయితే మాకైతే తెలియదు ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చెయ్యండి ఫ్రెండ్స్. టెంపుల్ లోపల గర్భగుడిలో మనకైతే వీడియో అలో లేదు ఫ్రెండ్స్. టెంపుల్ లోపల వెంకటేశ్వర స్వామి 42 అడుగులతో మనకు కనబడతాడు. మనం చూసే విగ్రహం ఏంటంటే బిర్లా ఫౌండేషన్ వల్ల మెయిన్ ఈయననే. బిర్లా ఫౌండేషన్ మనకు సృష్టికర్త దైవకర్త అని చెప్పుకున్నానికి బిర్లా మందిర్ ఉందనేది మనం ఇప్పుడు బిర్లా మందిర్కి వచ్చామంటే సో ఆయన వాళ్ళనే ఫ్రెండ్స్. మనకి ఎంట్రన్స్లో ఇలా చాలామంది ఫోటోలు దిగుతూ ఉంటారు ఇట్లా బాల్కనీలో. వావ్, ఈ ఏనుగును మళ్ళీ నేను ఎక్కడో చూసానంటే అది మీనాక్షి టెంపుల్లోనే ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా, స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉంటున్నాను మీకు ఎట్లా అంటే ఇక్కడ నుంచి చూస్తే మనకు లైక్ హైదరాబాద్ టోటల్ మొత్తం సిటీ మనకు కనబడుతుంది. సో ఈ శిల్పాలు అయితే మనకు చాలా కనబడుతుంటాయి వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో మనము టెంపుల్ మొత్తం అయిపోయే వరకు శిల్పాలు అయితే చాలా ఇట్లా చెక్కబడి పాలరాతి నిర్మాణం అయితే ఉంది. సో ఇది మిరాకిల్. చెప్పాలంటే మిరాకిల్ స్ట్రక్చర్ ఇది అంటే ఢిల్లీలో అండ్ హైదరాబాద్లో ఉన్నదంటే మనకి ఇది గర్వకారణం. తెలంగాణ వాళ్ళకి గర్వకారణం. చెప్పాలంటే మహాభారతం రామాయణం మొత్తం ఈ టెంపుల్ స్ట్రక్చర్లోనే కనబడుతుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే మీరు హైదరాబాద్లో ఉన్న నియర్ బై తెలంగాణలో ఎక్కడున్నా మీరైతే విజిట్ చేయవచ్చు. మనకు అందుబాటులో ఉండే ప్లేసులలో సీక్రెట్ ఏరియాకి వస్తే మనమైతే బిర్లా మందిర్ అయితే కంపల్సరీ ఒకసారి అయితే విజిట్ చేయాల్సి. బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఫ్యామిలీ. సో మనం ముఖ్యంగా ఇది హిందూ టెంపుల్స్ ఫ్రెండ్స్. ఒక్కసారైనా చూడండి ఫ్రెండ్స్. చాలా పీస్ఫుల్ ప్లేస్, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ టెన్షన్స్ వర్క్స్ ప్రెజర్స్ అన్నీ పోతాయి ఫ్రెండ్స్. దర్శనం అయిపోగానే కిందికి రాగానే మనకమైతే అప్పుడు చెప్పుకున్నాము కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జిబిషన్ ఫుడ్ ఐటమ్స్ చాలా ఉంటాయని. ఈ ఎగ్జిబిషన్లో మనం చూడవచ్చు చాలా విగ్రహాలు, విష్ణుమూర్తి, శివుడు, వెంకటేశ్వరుడు, హనుమంతుడు, సరస్వతి చాలా విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. కింద లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ పర్చేజ్ చేసుకోవాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీళ్ళ అమ్మే విగ్రహాలు స్పెషల్ ఏంటంటే వీళ్ళు కూడా గ్రానైట్తో చేయబడింది ఫ్రెండ్స్. ఏంటంటే పాలరాతి నిర్మాణంతో చేయబడింది. సో సమ్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, బట్ అది వర్తబుల్ ఫ్రెండ్స్, తీసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే పక్కా చేయండి ఫ్రెండ్స్. వీలైతే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోలు చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్, బాయ్.